అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆశల జెండా. రచన గోవిందరాజు సీతాదేవి గారు. ఆంధ్రభూమిలో 1983లో ప్రచురించబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? 6 కోట్ల తెలుగు ప్రజల రాజధాని నగరం హైదరాబాదులో కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. తిండి, కట్టుగుడ్డ, ఉండ, నీడ లేని అతి బీదవారు వేలు లక్షలు ఉన్నారు అందాల సుందర నగరంలో. ఆ నగరంలోని ఒక పాత బస్తీలో, ఎరుకు గల్లీలో, పాత అద్దె కొంపలో 25 సంవత్సరాల నుంచి జీవితం కొనసాగిస్తున్నాడు విజయరామారావు. విజయరామారావు గవర్నమెంట్ ఉద్యోగి. యూడీసీ అయి 10 ఏళ్ళు అయినా మరో ప్రమోషన్ రాని అభాగ్యుడు. అయినా అతను అందరూ దురదృష్టవంతుడివే అంటారు. అతని అదృష్టం ఏమిటయ్యా అంటే అతని భార్య వసుధ. వసుధ విజయరామారావుల పెళ్ళి పెద్దలు చేసిందే. వసుధ 15వ ఏట విజయరామారావు ఇంట్లో అడుగుపెట్టి ఒకసారి ఇల్లంతా కలిగి చూసింది. 2 ఇరుకు గదులు, ఇంట్లో అత్తమామలు, 2 ఆడబడుచులు, ఒక మరిది. తన ఇల్లు చిన్నదే, కానీ ఆ ఇంటి కాస్త దూరంలో విశాలమైన రోడ్లు, ఆ రోడ్లకు ఇరువైపులా ఉన్న అంతస్తుల భవనాలు, వాటిలో కన్నుల పండుగ తిరుగుతూ కనిపించే శ్రీమంతుల కుటుంబాలు, ఆ భవంతుల ముందున్న విమానాల్లాంటి కార్లు, నౌకర్లు, చాకర్లు, అదో ప్రపంచంలా కనిపిస్తూ ఉండేది. పెళ్లికి ముందు తను కూడా ఊహించుకున్న కలలు ఆ ఇళ్లల్లో ఉండేవారిలా ఉండేవి. కానీ విజయరామారావు ఎడంచేయి పట్టుకొని పసుపు పారాణి కాళ్లతో కుడికాలు ముందుగా లోపల పెట్టమ్మా అన్న అత్తగారి మాటకి తలెత్తి చూసింది. 2 గదుల పాత కొంపని. అప్పుడే తన కళ చెదిరిపోయింది. కానీ అందగాడు, మృదు భాషి, మెత్తని మనసున్నవాడు అని తన వాళ్లచే పొగడబడిన విజయరామారావు చేతిని ఆసరా చేసుకుని ప్రస్తుతానికి తన ఆశల జెండాని మడిచి మనసులోనే దాచుకుంది. వసుధ ఇంట్లో అంత క్రితం ఉన్న అందరిలో మరొకతిగా కలిసిపోవడం వల్ల విజయరామారావు జీవన శకటం సాఫీగా సాగిపోసాగింది. అత్తగారి చేతికి ఆసరా అయి 6 నెలలు తిరగకుండానే ఆ ఇంట్లో అందరికీ ఆత్మీయురాలై కూర్చుంది. విజయరామారావు ఎన్నో సంబంధాలు వెతికి ఎలాగోలా పెద్ద చెల్లెలి పెళ్లి కానిచ్చేశాడు. వసుధ ఒక వేలు మడిచి అనుకుంది మనసులో. ఆఖరమ్మాయి లలిత పెళ్లి, మరిది చదువు అయితే ఆ 2 సమస్య తీరకముందే విజయరామారావుకి ఒక అబ్బాయి, అమ్మాయి పుట్టారు. అయ్య బాబోయ్, ఇంకా చాలు అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేసుకుంది. మరిది విశ్వం చదువు పూర్తయింది. బీఎస్సీ డిగ్రీ తీసుకుని ఇంకా ఉద్యోగం వేట మొదలుపెట్టాడు. విశ్వానికి ఉద్యోగం వస్తే ఈ సంసారం ఒంటెద్దు బండి నడకలా కాక కాస్త స్పీడ్ అందుకుంటుంది అని అనుకుంది మనసులో. ఒకరోజు రాత్రి ఆ మాటే అంది భర్తతో. విజయరామారావు వసుధని కాస్త దగ్గరగా లాక్కున్నాడు. వసుధా అన్నాడు, నన్ను పెళ్లి చేసుకున్నానని నీకు సుఖం లేదని అప్పుడప్పుడు మనసులో అనుకుంటా ఉంటావు గదూ. వసుధ మాట్లాడలేదు. మాట్లాడు, మనసు విప్పి చెప్పు వసుధ. సుఖపడాలని అందరికీ ఉన్నట్టే నాకు ఉంటుంది. అయితే అవి లేవని బాధపడను. భవిష్యత్తు మీద నాకు చాలా ఆశ ఉంది. ఏమిటది? నవ్వుతారు, చెప్పను. నువ్వు చెప్పు వసుధ. నేను ఒక పెద్ద ఆఫీసర్ని అవుతానా? కార్లలో తిప్పగలనా? కాదు. మరి మీ తమ్ముడికి ఉద్యోగం వస్తే లలిత పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆ తర్వాత మీరు, నేను, మన పిల్లలు, మీ అమ్మ నాన్న మాత్రమే ఉండొచ్చు కదా. అప్పుడు మీకు సంసారం తేలికవుతుంది కదా. విజయరామారావు చిన్నగా నవ్వాడు. లలిత పెళ్లి ఎలా చేయగలం? అప్పు చేసి చేయండి. విశ్వానికి ఉద్యోగం వస్తే ఆ అప్పుని చకచకా తీర్చేద్దాం. మళ్ళీ నవ్వాడు విజయరామారావు. వసుధ చిరుకోపంతో అంది, ఎందుకలా నవ్వుతారు? ఏం లేదు, భవిష్యత్తు మీద నీకెంత నమ్మకం, ఎంత ఆశ? అవును, ఆశే. నా ఆశ నిజమవుతుందన్న నమ్మకం కూడా ఉంది, కాదంటారా? నేనేమి అనను వసుధ, అంతా దైవేచ్ఛ అంతే. నాన్సెన్స్. మీరు అలా నీరసంగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. విజయరామారావు నిట్టూర్చాడు. వసుధకి ఒక విషయం చెప్పాలి అని అనిపిస్తున్నా మనసుని ఉగ్గబట్టుకుని మౌనంగా ఉండిపోయాడు.
వసుధ అతని కౌగిలిలో ఒదిగిపోయింది. హాయిగా నిద్రలోకి జారిపోయింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోతున్నాయి. వసుధ సంసారంలో ఏ కొత్త మార్పు రాలేదు. కానీ విశ్వానికి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందన్న వార్త ఆ ఇంట్లోని మనుషుల్ని ఒక కుదుపు కుదిపింది. ఆనందంలో ఎన్నెన్నో పనులు మరిచి ఇదే విషయం చెప్పుకోసాగారు. అత్తా మామలు వసుధ, లలిత. విజయరామారావు ఒక్కడే నిండు కుండలాగా తొణక్కుండా బెణక్కుండా వారి ఆనందాల్లో పాలు పంచుకోకుండా ఉండిపోయాడు. వసుధకి అర్థం కావడం లేదు, భర్త ఇలా ఎందుకున్నాడో. తల్లిదండ్రులు అనుమానంగా చూడసాగారు పెద్ద కొడుకు వైపు. తమ్ముడు అదృష్టానికి అసూయ పడడం లేదు కదా అన్న ఆలోచన వారి మనసుల్లోకి వచ్చినా చాలాసేపు నిలవలేకపోయింది. చీచి, పెద్దవాడి మనసు పెద్ద మనసు. వాళ్ల భావాలకి వారే సిగ్గుపడిపోయారు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది, ఆ బ్యాంకులోనే పనిచేసే ఎవరినైనా పరిచయం చేసుకుని నా పెళ్లి చేస్తాడు, తప్పక చేస్తాడు అని అనుకుని మనసులోనే మురిసిపోసాగింది లలిత. అందరి ముఖాలు సంతోషంతో కళకళలాడిపోతున్నాయి. వసుధ ఉద్యోగం ఆర్డర్ తీసుకుని వస్తున్న మరిది కోసం చిన్న గిన్నెలో పాయసం తయారు చేయసాగింది. ఎంతలో విశ్వం రానే వచ్చాడు. తల్లిదండ్రులు, అన్న, వదిన, చెల్లెలు అభినందనలు తెలియజేశారు. వదిన పెట్టిన స్వీట్ తినడానికి కూడా టైం లేదంటూ తన బట్టలన్నీ సూట్ కేసులో సర్దుకుని వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు. ఎక్కడికి? తల్లి, తండ్రి ఏకకంఠంతో అడిగారు. ఆ విషయాలన్నీ అన్నయ్య మీకు చెప్తాడులే అమ్మా, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారంటూ వెళ్ళిపోయే చిన్న కొడుకును చూస్తూ పెద్ద కొడుకుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మా, నాన్న, నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. విశ్వం ఉద్యోగ అన్వేషణలో ఒక స్నేహితుడి ద్వారా బ్యాంక్ మేనేజర్ని కలిశాట. ఆయన తన కూతుర్ని పెళ్లాడితే ఉద్యోగం ఇప్పిస్తాను అని అన్నట్ట. వాడు మరీ ఆలోచించకుండా వారికి సరేనని ఆమోదం తెలిపిన తర్వాత నాకు చెప్పాడు. ఇంకా నేనేం చెప్పను, అయినా చెప్పాను. అమ్మకి, నాన్నకి చెప్పి ఉండాల్సింది అని. అందుకు వాడు ఏమన్నాడో తెలుసా? చెప్తాను, వాళ్ళు ఒప్పుకోరు, అలా అని వాళ్ల మాటే విందాము అంటే వాళ్ళు నాకు నౌకరీ ఇప్పించగలరా? కనుక ఈ విషయంలో ఎవ్వరి సలహా తీసుకోదలుచుకోలేదన్నయ్య. నా ఏ నిర్ణయం మంచిదైనా చెడ్డదైనా బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పకు, వద్దని వారిస్తారు, ఏడ్చి గోల చేస్తారు. అదంతా చూస్తే వెనక్కి అడుగు వేయలేను, ముందుకి సాగలేను అన్నాడు. అందుకే నేను మీకు చెప్పలేదు నాన్నగారు. ఆ ఇంట్లో ఎవరి నోటా మాట రాలేదు. ఎంత స్వార్థపరుడు చిన్నన్న, లలిత కచ్చగా అనుకుంది. లలిత పెళ్లి ఎలా చేయగలం? వసుధ మనసులో పెద్ద రాయి ఏర్పడింది. తల్లిదండ్రులు కళ్ళొత్తుకుంటూ ఉండిపోయారు. విశ్వం బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయిని పెళ్ళాడి ఇల్లరికం అల్లుడై హాయిగా జీవితాన్ని సాగిస్తున్నాడు. విజయరామారావు లలిత కోసం పెళ్లి కొడుకుల కోసం గాలించసాగాడు. పెళ్లి కొడుకులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ పెళ్లి చూపుల తతంగంలో విసిగి వేసారిపోయిన లలిత తన కాళ్ల మీద తాను నిలబడాలన్న ప్రయత్నం చేయసాగింది. తన చదువుకి ఉద్యోగం రావడం కలలో మాట అని తెలుసుకుంది. అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని టైప్ నేర్చుకుని ఒక టైప్ మిషన్ అద్దెకి తీసుకుని జాబ్ వర్క్ చేయసాగింది. వదిన, ఇవాళ నా సంపాదన 15 రూపాయలు. వదిన, ఇవాళ 10 వచ్చాయి అంటూ ఆడబడుచు తెస్తున్న 10 పరకా చూసి వసుధ తనలో తానే అనుకోసాగింది. ఈ పిల్ల ఆసరాతోనైనా ఇంటి పరిస్థితి మారితే ఎంత బాగుండు అని అనుకుని లలిత ఇచ్చే ప్రతి పైసా ఆ పిల్ల పెళ్లి కోసం వేరుగా దాచసాగింది. నెలాఖరులో ఇంటి ఖర్చులకి ఇబ్బంది అయి ఆ డబ్బు తీయకూడదు అనుకుంటున్నా తీయక తప్పేదే కాదు. లలితకి జాబ్ వర్క్ తెచ్చిస్తూ పరిచయమైన ప్లేడర్ గుమాస్తా గురుమూర్తి లలితని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి వచ్చి విజయరామారావుకి చెప్పాడు. విజయరామారావు సంతోషంతో ఒప్పుకున్నాడు. వసుధ మెళ్ళో ఉన్న 2 కాసుల బంగారు గొలుసు అమ్మి చెల్లెలు పెళ్లి చాలా సింపుల్గా చేసి కాపురానికి పంపేశాడు. లలిత పెళ్లి చేయగలిగినందుకు సంబరంగానే ఉంది. కానీ నెలాఖరులో డబ్బు ఇబ్బందని తట్టుకోలేక గెలగెల్లాడిపోసాగింది వసుధ. తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మనుషుల జీవితాలకి తన జీవితానికి పోలికే లేదు. అందుకే ఎందుకిలా జరుగుతోంది అన్న ఆలోచన అనేకసార్లు వచ్చింది వసుధకి. బహుశా కాలం కలిసిరాక కావచ్చు అని సరిపుచ్చుకోసాగింది.
మామగారు పక్షవాతంతో తీసుకుని విజయరామారావు ప్రావిడెంట్ ఫండ్లోని 2000 వరకు ఖర్చు చేయించి మరీ కన్ను మూశాడు. భర్త మరణంతో అత్తగారు మరీ డేలా పడిపోయి మూగగా రోధించసాగింది. భగవాన్, ముందు నన్ను తీసుకెళ్లకుండా ఇలా నా పసుపు కుంకుమలు తీయడం న్యాయమేనా అని. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. వసుధ కూతురు పరిమళ ఒక్కో క్లాసు అయి 10వ తరగతిలోకి వచ్చింది. కొడుకు కూడా అంతే. ఒకరోజు విజయరామారావు ఆఫీస్ నుంచి ఆనందంగా ఇంటికి వస్తూనే చెప్పాడు, అమ్మా, నాకు ప్రమోషన్ వచ్చింది అని. ఆవిడ నిర్లిప్తంగానే తన ఆనందాన్ని తెలియజేసింది. కోడలికి చెప్పు నాయనా అంది. అప్పుడొచ్చాడు విజయరామారావు వంటగదిలోకి. వసుధ ఇదంతా వింటూనే ఉంది. తెలియనట్టు నటించాలని అనుకున్న సంతోషపు పొంగు ఆమెను మౌనంగా ఉండనీయలేదు. వసుధా అంటూ తన దగ్గరికి వస్తున్న భర్తని లతలాగా అల్లుకుపోయింది. ఎన్నాళ్ళకి మన కష్టాలు గట్టెక్కాయండి. ఇంకా మనకేం పర్లేదు. అబ్బాయిని ఇంజనీరింగ్ చదివిద్దాం, అమ్మాయిని డాక్టర్ చేయిద్దాం. ఏమండి, ఇలా చేద్దామా? అమ్మాయికి పెళ్లి చేయొద్దా? వద్దు. నాలా అది ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోకూడదు. మీకు తెలియదు, అది డాక్టర్ కావాలి. వసుధ మనసులో ఆశల జెండా ఎగురుతోంది. 1 నెల ఆనందంగా గిర్రున తిరిగిపోయింది. విజయరామారావు ప్రతిరోజు ఉదయం 9ంటికే ఆఫీస్కి ఆలస్యం అయిపోతోంది. త్వరగా వడ్డించు అని హడావిడి పెట్టేసేవాడు. ఈరోజు భోజనానికి కూడా రాకుండా ఈజీ చైర్లో కూర్చుండిపోవడం ఎంతగా అనిపించి వసుధ భర్త దగ్గరగా వచ్చి అడిగింది, ఆఫీస్కి వెళ్ళరు? వెళ్ళను. ఏ అని అడగాలని అనుకుని ఆగిపోయింది. ఎప్పుడు విశ్రాంతి తీసుకోరు, ఒక్కరోజు బహుశా బద్ధకంగా ఉందేమో అని. సాయంత్రం విజయరామారావుని చూసి కొడుకు ఆశ్చర్యంతో అడిగాడు, డాడీ, మీరు రిటైర్ అయ్యారటగా? నా ఫ్రెండ్ చెప్పాడు. విజయరామారావు పలకలేదు. వసుధ నెత్తిన పిడుగుపడినట్టుగా అయింది. పరుగున వచ్చి అంది, ఏమండి, అబ్బాయి చెప్పేది నిజమేనా? అన్నాడు. నాకెందుకు చెప్పలేదు? అప్పుడే మన వైవాహిక జీవితం ప్రారంభించి అన్నేళ్ళైపోయిందా? నాకు అలా అనిపించడం లేదే. కాదు, మీకు రిటైర్ అయ్యే వయసే లేదు. ఇది అబద్ధం అని చెప్పండి అంది. భర్త మోకాళ్ల మీద తల వంచి విలపించసాగింది వసుధ. వసుధ, నిజాన్ని అబద్ధం అనుకుంటూ మనని మనం మోసం చేసుకున్నందువల్ల ఒరిగే లాభం ఏమిటి? నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోవడంలోనే ఉంది విజ్ఞత. నన్ను పెళ్లాడిన దగ్గర నుంచి ఇలాంటి నిష్ఠూరమైన నిజాలని ఎన్నిటినో భరించావు. ఇప్పుడు అలాగే స్థైర్యంగా నిలబడు. వసుధ, భార్యని దగ్గరగా తీసుకున్నాడు విజయరామారావు. వసుధ వెక్కి వెక్కి అడవసాగింది. వసుధ, బేలగా ఏమిటిది? కళ్ళు తుడుచుకో. చూడు, నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు ఉద్యోగ బాధ్యతల నుంచి 3 ఏళ్ల కోసం బాధపడకుండా తప్పుకుంటే మన బాబు లాంటి వాళ్ళకి త్వరగా ఉద్యోగాలు దొరుకుతాయి అని ఆశతో ఎదురు చూద్దాం. ఏమంటావు? వసుధ మనసు ఎంతకీ తేలిక పడడమే లేదు. విజయరామారావు కూడా తెలుసు తన ఓదార్పు ఆమెకు చాలదు అని. అందుకే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వసుధ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఆశగా ఎదురు చూడసాగింది. తన పిల్లల భవిష్యత్తులోకి అప్పుడైనా తన ఆశల జెండా ఎగర వెయ్యగలనా అని. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు, పూర్తి నవలలు, ఎపిసోడ్స్ ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా వినండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.